ఒక్క నిమిషం భరత్. చెప్పండి. భారత రాజ్యాంగంలో బీసీ అనేది డెఫినేషన్ లేదండి. ఆర్టికల్ 15(6) లో బ్యాక్వర్డ్ క్లాస్ అనే దాన్ని దే హ్యావ్ రిలేటెడ్ ఇట్ టు ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ అని అన్నారు. అయితే ఎడ్యుకేషనల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ అనేది ఎట్లా నిర్ధారించాలి అన్నప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కుల జనగణన లాంటిది, లేకపోతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఎంత ఉంది, తర్వాత ఈ గవర్నమెంట్ పరంగా జరిగేటువంటి వెల్ఫేర్ మెజర్స్ లో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉంది, బడ్జెటరీ ఎలకేషన్స్ ఆయా జాతులకు ఎంత ఉంది అనేటి అంశాల మీద చాలా ఎంప్రికల్ డాటా కలెక్ట్ చేయమన్నారు. అందుకే కృష్ణమూర్తిలో వాళ్ళు అన్నది ఏంది, పంచాయతీల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా ఎడ్యుకేషనల్లీ సోషల్లీ ఇతరత్రంగా ఎట్లా బ్యాక్వర్డ్నెస్ ఉన్నారు అనేది తేట తెల్లం చేయాలని అన్నారు. అంతేగాని ఏదో ఐవాష్ లాగా భూసా వెంకటేశ్వరరావు కమిషన్ పెట్టినాం, 1 month లో తీసేసినాం, డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి, ఇది కాదు. దిస్ ఇస్ నాట్ ది వే హౌ ఇట్ ఇస్ ఎక్స్పెక్ట్. తర్వాత రెండో అంశం ఏంటంటే భరత్ గారు, ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అప్పుడే చీఫ్ జస్టిస్ గవాయ్ క్లియర్ చేసినాడు ఏమని, దిస్ రెఫరెన్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద జడ్జ్మెంట్ రెండెడ్ బై అనదర్ డివిజన్ బెంచ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మద్రాస్ కేస్. మేము దాన్ని స్టే చెయ్యము బికాస్ దేర్ ఇస్ నో ఇంట్రా కోర్ట్ అపీల్ అగైన్స్ ఎ జడ్జ్మెంట్ పాస్డ్ బై అనదర్ కోఆర్డినేట్ బెంచ్ అని చాలా క్లియర్ గా ఇచ్చినారు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎంప్రికల్ డాటాలో గనుక క్లారిటీ లేకపోతే చిత్తశుద్ధితో అన్ని వర్గాలలో అంటే బీసీలలో ఉన్న వాళ్ళలో కూడా అంటే క్రీమీ లేయర్ ఉన్నారు, అంటే అత్యధికమైనటువంటి సంపద గల వాళ్ళు ఉన్నారు, అసలు ఏమాత్రము దుర్భరమైన దారిద్ర్యంలో ఉన్నటువంటి బీసీలు ఉన్నారు. సో మనము రిజర్వేషన్ అనేది ఏంటిది, వాట్ ఈస్ దట్ ది కాన్సెప్ట్ యాజ్ పర్ అంబేద్కర్స్ ప్రిన్సిపల్ అంటే ఎవరైతే అభివృద్ధికి నోచుకోలేదో వాళ్ళకు ఒక నిచ్చెన లాగా రిజర్వేషన్ వాడి వాళ్ళను మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ లోకి తీసుకురావాలి. దట్ ఈస్ ది ఎసెన్షియల్ పర్పస్ ఆఫ్ రిజర్వేషన్ అన్నారు. అంతేగాని రిజర్వేషన్ల పేరు మీద కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళకే, వాళ్ళ పిల్లలే వాళ్ళే. ఇప్పుడు అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా, ఇప్పుడు ఎస్సీలలో రిజర్వేషన్ అమలు చేస్తున్నప్పుడు ఎస్సీ కొన్ని కుప్పడి కుటుంబాలకి కదా ఎస్సీ రిజర్వేషన్ అమలు అవుతుంది. అట్లనే బీసీలలో రిజర్వేషన్ అంటే కుప్పడి కుటుంబాలకే కదా బీసీ రిజర్వేషన్ అమలు అవుతున్నది. ఇది అసలు దిస్ డిఫైస్ ది వెరీ కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ యాజ్ ఎనౌన్సియేటెడ్ బై అంబేద్కర్ జీ. ఆ విషయాలు గ్రహించకుండా ఉండాలి. That you should reveal before this GTV, that's all. భరత్ గారు తీసుకొస్తున్నావు. శరత్ గారు చెప్పిన దానికి నేను కొద్ది ఎక్స్టెన్షన్ చెప్తాను. శరత్ గారు చెప్పింది ఏంటంటే భరత్ మనల్ని అందరినీ పిలిచింది ఇక్కడ ఎందుకంటే 42% రిజర్వేషన్ జీవో రేపు కోర్టులో నిలబడతారా? ప్రభాకర్ గారు ఒక్క నిమిషం కొద్దిగా వినండి అన్న, నేను బీసీ డెఫినేషన్ చెప్తాను. శరత్ గారు చెప్పినట్టు బీసీలు అంటే హూ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే మొన్నటి వరకు కూడా 2021 వరకు కూడా బీసీ డెఫినేషన్ లేకుండే. శరత్ గారు ఎప్పుడైతే 105వ రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత బీసీలకు మొట్టమొదటిసారిగా ఒక డెఫినేషన్ వచ్చింది. ఆర్టికల్ 366(26)(c) సార్, ఇది క్లియర్ డెఫినేషన్ బీసీ అంటే. ఈ డెఫినేషన్ వచ్చింది మీకు తెలియదు, ప్లీజ్ తెలియనప్పుడు మనం పరువు తీసుకోవద్దు, ప్లీజ్ తెలియనప్పుడు ఉండండి. ఆల్రెడీ 2021లో 105వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు ఒక డెఫినేషన్ వచ్చింది 366(26)(c) అండి. అప్పటిదాకా కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అందరినీ కలిపి కూడా ఎస్సీబీసీ అనేవాళ్ళు, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవాళ్ళు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే చరణ్ కౌశిక్ గారిని మీరు మంచి పని చేస్తున్నారు, గొప్ప పని చేస్తున్నారు, 42% ఇస్తున్నారు. ఆ 42%లో మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే పెట్టారో మీ మేనిఫెస్టోలో ఉపవర్గీకరణ అని,
ఆ ఉపవర్గీకరణ గురించి కూడా మీరు మాట్లాడండి, లేకపోతే బిల్లులో పెట్టండి. అప్పుడే మన బిల్లులు చెల్లుతాయి. ఎందుకంటే బీసీ డెఫినేషన్ అనేది పొలిటికల్ రిజర్వేషన్కి వచ్చేసరికి మారుతుంది. బీసీ డెఫినేషన్ పొలిటికల్ రిజర్వేషన్ ఏమవుతుందంటే సోషల్లీ అండ్ పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్ తీసుకుంటారు, ఇక్కడ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ తీసుకోరు. పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ తీసుకున్నప్పుడే మనకు 42% ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న. అందుకనే మాకు కూడా వర్గీకరణ పెట్టండి. వర్గీకరణ కోసం మీరు రేవంత్ రెడ్డి గారికి మాట్లాడతారా, ఎవరికి మాట్లాడతారో మాట్లాడారు. ఇంకొకటి ఎట్లా డిఫరెంట్ అవుతుందండి? We accept Srinivas' opinion, definitely. We have to demand that also. Also, you have to demand, yes. Being a Congress party, I am supporting the Congress party. మీకు అర్థం కావట్లే. మీరు ఒక యాదవ్ రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నారు, తప్పు సార్. మీరు కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ గానే మాట్లాడండి. మీ మేనిఫెస్టోనే ఉన్నది ఉపవర్గీకరణ అని. అది చదవండి ఒకసారి. నీకు లేకపోతే మీకు మీ నంబర్ తీసుకొని నేను పంపిస్తా. శరత్ గారు ఒకటి, ఇప్పుడు సరే, ఇప్పుడు కోర్టులో మీరు అన్నారు ఇంతకుముందు 30% ఛాన్స్ మాత్రమే ఉంది కోర్టులో ప్రివైల్ కావడానికి, ఇచ్చేయడానికి అని చెప్పి, అంతేనా? మీరు ఇంతకుముందు ఎక్స్పెక్ట్ గవర్నమెంటే కావాలని ఈ రకంగా అడ్డంకులు సృష్టిస్తుంది. మనందరూ చాలా పొరపాటు పడుతున్నారు. ఎవరో వస్తున్నారు, వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఏజెంట్లే. దీన్ని పుట్టక ముందే బొందబెట్టాలన్న ఆలోచన గవర్నమెంట్ నుంచే జరుగుతుంది. ఇది వాస్తవం, ఇది తేట తెల్లము. ఇట్ ఈస్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ ఆఫ్ అవర్ ప్రొపనెంట్స్ ఆఫ్ బీసీ రిజర్వేషన్స్ దే డోంట్ వాంట్ టు రియలైజ్. మేము కోర్టులలో ఉన్నామండి, మేము చూస్తున్నామండి, అక్కడ క్లియర్ కనబడుతుంది. కోర్టుకే రాలేదండి. రేవంత్ రెడ్డి మొన్న బీసీ లీడర్స్ ఏమన్నా అంటే ఎన్టీ రామారావు గతంలో బీసీ రిజర్వేషన్ లో లేకపోతే అప్పుడు తీసుకొచ్చినట్టు, లేదా మండల్ కమిషన్ విపి సింగ్ తెచ్చినట్టు నా హయాంలో బీసీల రిజర్వేషన్ రేవంత్ రెడ్డికి పోలికలే అనుకుంటాడు ఆయన. అనుకుంటా నా హయాంలో 42% ఇచ్చాను, ఉండాలి అని కోరుకుంటారు ప్రబలంగా అని బీసీ సంఘ నేతలు నాతో చెప్పారు. ఇప్పుడు మీరు భరత్ గారు పోలికలేమో ఎన్టీ రామారావుతో చెప్తున్నారు, పోస్టులేమో ఎవరికి ఇస్తున్నారో చూస్తున్నాం కదా సార్. పోలికలేమో ఎన్టీఆర్ తో పోలుస్తున్నారు, కరెక్ట్, సంతోషం. బీసీ సంఘ నేతలు మొన్న వచ్చిన వాళ్ళు నాతో చెప్పారు ఏంటంటే రేవంత్ రెడ్డి కమిటెడ్ ఉన్నారని చెప్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు పోస్టులు? హోమ్ మినిస్టర్ ఎవరున్నారు, ముఖ్యమంత్రి ఎవరున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారు, డీజీపీ ఎవరు? హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఒక్కళ్ళే, వేరే ఎవరు? అరే కాదు సార్, దయచేసి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు ఎవరో చెప్పండి సార్. ఎందుకు సార్ అనవసరంగా కాంగ్రెస్ డిప్యూటీ చీఫ్ మా పార్టీలో సోషల్ మీ పార్టీలో సోషల్ జస్టిస్ ఉందా? ఎందుకు సార్ మాట్లాడేది అనవసరంగా? బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు లేడు, చెప్పండి శరత్ గారు, బీఆర్ఎల్పీ నేత లేడు, ఎందుకు సార్ అనవసరంగా? ఒక మంచి యజ్ఞం జరుగుతా ఉంది, యజ్ఞం అందరూ భాగస్వాములు కానీ దీన్ని ఎట్లా ఏ విధంగా ఎగ్జిట్ అవుతాను ఆలోచన లేదు. ఓలేమో బీసీ వర్గీకరణ వాళ్ళు మాట్లాడతారు, ఇంకొకరేమో ఇది నిలవదంటారు. మీరు పార్టీ వైజ్ కొట్లాడుతుంటే మిగతా మీరు పార్టీ వైజ్ కొట్లాడుతుంటే రెండు ఒక మంచి మనసుతోటి, హిందూ మనసుతోటి, మంచి మనసుతోటి ఆ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పి స్వాగతించాల్సి పోయి ఒకలేమో బీసీ వర్గీకరణ, ఇప్పుడు బీసీల సమస్యలే తేలలేదు, మళ్ళీ ఉపవర్గీకరణ మళ్ళీ దానికి కమిషన్ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు అంశాలు కోర్టులో ఉన్నది, ఈ కోర్టులో అంశం చేస్తారు కదా. ఈ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? అప్పుడే నేను కౌశిక్ గారు, మీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఏం చేస్తుందంటే పళ్ళు తోముకుంటుంది. మీకు ఆర్డర్ ఆఫ్ తెలియనే తెలియదు. మీ అడ్వకేట్ జనరల్ కు ఎప్పుడు బీసీల సమస్యాత్మక ఉందంటే దాంట్లో బీసీలలో సబ్ క్యాస్ట్ ఉంది, మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి కొత్త పంచాయతీ బీసీలలో పంచాయతీ పెట్టే ప్రయత్నం కొత్త పంచాయతీ ఏం కాదు కానీ మళ్ళీ ఎంబీసీలు బీసీలు పంచాయతీ పెట్టి ఈ ఉన్న అంశాన్ని పక్కదారి పడించే ప్రయత్నం దయచేసి ఆపి జరిసేపు ఆపి ఈ బీసీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ జీవో అయితే ఇచ్చింది, మరి కోర్టులో ఎట్లా ఏ విధంగా ముందు ఆలోచన రాష్ట్రపతి మీద ఎత్తులు చేద్దామా,
కేంద్రంలో మంత్రుల మీద ఒత్తిడి చేద్దామా, ప్రధానమంత్రి ఆ ఆలోచన లేదు. ఎంత చేయకపోతే మళ్ళీ ఉపవర్గాలు చేయండి, ఇంకోటి చేయండి, ఇంకోటి అని చెప్పేసి మొత్తం సమాజాన్ని మొత్తం ఒక ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి దేశానికి ఆదర్శవంతంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆదర్శం కాకపోతే ఎవరు చేసి చెప్పండి మరి. మీరు చేసినారు ముఖ్యమంత్రి చేస్తే ఒక మంచి నిర్ణయం తీసుకుపోతే మాట్లాడితే ఎట్లా? కులగనన్న బయట పెట్టండి ముందు. ఎందుకంటే మాట్లాడేది కొంచెం గౌరవప్రదంగా ఉండడం మార్చుకోండి. నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ కేసులు లేపించిన కేసులు లేపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మేనిఫెస్టో చదవండి. అరే సార్ ప్రిపేర్ చేయండి పోయి. కాంగ్రెస్ పార్టీ నేను అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ కేసులు వేసిందని అయితే నేను అనుకోవడం లేదు. వ్యతిరేకమా చెప్పండి. మొత్తం కాంగ్రెస్ పార్టీ కేసులు లేదని మాట్లాడుతున్నా. తెలకుండా ఇంతమంది అడ్వకేట్లు పెట్టుకొని కులగన్న చేసి కష్టపడి 10,000 మంది గురించి ఏం తెలియదు. నాకు అర్థం మధ్యలో వచ్చి నాకు అర్థం వ్యక్తిగతంగా వద్దు. చరణ్ కౌశిక్ గారు, శ్రీనివాస్ గారు ఇండియన్స్ తర్వాత మీ అంతా బీసీలే మేము బయటికి వచ్చినాం. సరే, ఇప్పుడు చర్చను క్లోజ్ చేయాలి. ఒక 3-4 minutes లో అందరికి చర్చను క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలి 3-4 minutes లో అందరికి హాఫ్ మినిట్ ఏం మాట్లాడతారు? అందరూ గౌరవంగా ఉండాలా? గౌరవంగా మనకు కావాల్సిన ఒక్క నిమిషం నేను మాట్లాడతా. ఓసీలే బదనాం చేసే హాఫ్ మినిట్ మీకు చెప్పండి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అగ్రవర్ణాల వ్యతిరేకం అనేది తప్పు. రిజర్వేషన్ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా. తర్వాత 42% కాదు, తమిళనాడు తరహాలో కూడా ఇక్కడ రిజర్వేషన్లు ఇచ్చినా తప్పులేదు. కానీ ఒక సైంటిఫిక్ మెథడ్ లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి. ఎల్లంక శరత్ కుమార్ అన్న అడ్వకేట్ గారు చెప్పినట్టు ఈ బ్రదర్ చెప్పిన నిర్వచనం ప్రకారంగా అడ్డుకోవడం ఏంటంటే తుమ్మిత ముక్కూడుతుంది అండి. అరే అడ్డుకోవడం అనేది తప్పు. చట్టం ఆధారంగా పనిచేయాలి. ప్రతి వారికి హక్కు ఉంటుందండి. మీరు చిక్కుడు ప్రభాకర్ గారు మీరు మొదటి నుంచి రాంగ్ గా మాట్లాడుతున్నారు. హలో ఇదండి 78 ఏళ్ల స్వతంత్రం వల్ల ఈడబ్ల్యూఎస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు స్వాగతించిన ఆనాడు దీన్ని కూడా ఓబీసీ రిజర్వేషన్ ఇప్పుడు మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా మేము పోరాటం చేసే సాధించుకున్నాం. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది, తయారు చేసింది. తర్వాత మోడీ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టిండు. ఎవరైనా ఇవ్వాలి. ఎందుకు 50% పైన జనాభా ఎందుకు ఇవ్వద్దండి? బీసీ నిర్వచనం ఏంది? 50% కాదు, 60% కూడా ఇవ్వండి. కానీ డెడికేషన్ కమిషన్ ద్వారా చేర్చండి. పుట్టిన అందరూ బీసీలు అంటే బీసీలు గారు శాస్త్రీయంగా ఎల్లంక న్యాయవాది చెప్పింది కదా. ఇప్పుడు శరత్ కుమార్ అన్న చెప్పింది కదా దాని ఫార్ములా. అదేవిధంగా మన శ్రీనివాసులు చెప్పింది కదా దాని ఫార్ములా ప్రకారంగా మీరు అట్లా బీసీలు అవుతారు. కానీ పుట్టిన అందరూ ఎట్లా బీసీలు అవుతారండి? 1956 వరకు. థ్యాంక్ యూ బాగా. ఒక్క నిమిషం, సూర్యపాల్ శ్రీనివాస్ గారు చట్టాలు పట్టుకొని అందరు కొట్లాడచ్చు.
ప్లీజ్ దయచేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకులకు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన ప్రతినిధికి కొన్ని విషయాలు తెలియవు. మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిందా లేదా తెలియండి. మీరు ముందు పోయి మీ ఈ మేనిఫెస్టో రాసిన చెవులు పట్టుకోండి. ముందు బీసీ 42% తేలిన తర్వాత ఉపవర్గీకరణ రాయాలి కానీ నువ్వు ముందెందుకు రాసినామని చెవులు పట్టుకోండి పోయి. అయినా దీన్ని కొంచెం చేయండి, దీన్ని జూమ్ చేయండి ప్లీజ్, చేయండి. కాదు దీన్ని చదవండి ముందు. ఓబీసీలు అయిపోయిన తర్వాత మనం అంతా ఎవడు చెప్పిండండి? 75 ఏళ్ల నుండి ఇదే చూస్తామండి మేము. 75 ఏళ్ల నుండి ఇదే చూస్తున్నాము. 75 ఏళ్ల నుండి ఇదే తమాషా చూస్తున్నాము. మాకు కూడా ఇప్పటికి కూడా అదే స్టాండ్ ఉంది. కులం ఎక్కువ ఉందని చెప్పి కులాల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం ఎవరు చెప్పింది? కులాల దీన్ని జూమ్ చేయండి. శరత్ గారు వాళ్ళకు మేనిఫెస్టోలో ఏం చెప్పిండో తెలియదు. డిబేట్ లోకి వచ్చి మాత్రం ఒక మొండి వాదన, అతివాదన చేస్తున్నారు. శరత్ గారు నాకోటి క్లియర్ చెప్పండి. 9th రోజు నామినేషన్, ఇప్పుడు 9వ తేదీ సూర్యుడు ఉదయిస్తాడా లేదన్నట్టు 9వ తేదీ నామినేషన్ ఉంటుందా ఉండదా? ఇది ఎట్లా చెప్తాం భరత్? కోర్టు తీర్పు ప్రకారం నామినేషన్ సీనియర్ లాయర్లు న్యాయం మీద న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ తో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టు మననే ఇచ్చేది స్టే ఇవ్వలేదు. శరత్ గారు లేరా? ఓకే, సో చూద్దాం. థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, చిక్కుడు ప్రభాకర్ గారు చెప్తారు, చిక్కుడు ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు, వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇది ఎంతకాలం ఉంటుంది? ఎందుకంటే 8వ తేదీన హైకోర్టు ఉంది. లీగల్గా ఎంత మేరకు చెల్లుబాటు అవుతుంది? గవర్నమెంట్ కూడా 9వ తేదీ నుంచే ఎన్నికల సంఘం కూడా నామినేషన్స్ పెట్టింది. కానీ వారం రోజులైతే దసరా కారణంగా దావతులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంక ఎలక్షన్ కాబట్టి దసరా దావతులతో పాటు ఎలక్షన్ దావతులు కూడా ఉంటాయి. బాధ ఒక్కటి ఏంటంటే అభ్యర్థులు డబుల్ ఖర్చు పెట్టుకోవద్దు, ఆలోచించండి. 21వ తేదీ ఫస్ట్ విడత ఉంది కాబట్టి ఇదే ఫైనల్ అనుకోకండి. ఎందుకంటే 8వ తేదీ కోర్టులో ఏదైనా జరగవచ్చు. కొద్దిమంది శరత్ గారు లాంటి వాళ్ళు 30% ఛాయిస్ ఇది నిలబడ్డానికి అంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత ఆశాభావం వ్యక్తం చేసినా. కాబట్టి 8న హైకోర్టు జడ్జిమెంట్ వేచి చూసి మీ దావతులైనా మిగతా ఏదైనా సరే 9th నుంచి, ఎందుకంటే 21 వరకు సమయం ఉంది కాబట్టి దాన్ని బట్టి అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూద్దాం. పంచాయతీ ఎన్నికలు 20 నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం పూనుకుంది. ఇవి అల్టిమేట్గా చివరి దాకా వెళ్తాయా లేదా, కోర్టు అడ్డంకి సృష్టిస్తుందా, 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు అవుతాయా లేదా అన్నది చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత DNA కంటిన్యూ చేద్దాం.